న్యూట్రిషన్ చాప్టర్ మొత్తం కూడా 9 పార్ట్స్గా ఉంది. 9 పార్ట్స్ కూడా మీకు కనీసం ఒక్కొక్క వీడియో 15 మినిట్స్ లోపే చేయటం జరిగింది. కాబట్టి మీరు అన్నీ ఒకే రోజు చూసి నేర్చుకోవాలి అనుకోకుండా రోజుకి ఒక 15 మినిట్స్ మీరు ఒక వీడియోని చూసి మీ ఓన్గా నోట్స్ రాసుకుంటే మీరు దాన్ని రోట్ లెర్నింగ్ చేయాల్సిన పని లేదు. రోట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టాల్సిన పని లేదు. అది మీరు అవగాహన చేసుకుని మీ సొంత మాటల్లో రాసుకుంటే ఎగ్జామ్ అప్పుడు కూడా మీరు ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా మీ ఓన్ వేలో రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మేము పేపర్లు దిద్దడానికి వెళ్ళాం. వాల్యుయేషన్ వెళ్ళినప్పుడు కూడా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఏముందంటే రోట్ లెర్నింగ్ అన్నది ఎంకరేజ్ చేయొద్దు, పిల్లలు ఓన్ వేలో టెర్మినాలజీ వాడి పాయింట్స్ ఉంటే వాళ్ళకి మార్క్స్ ఇచ్చేయండి అని. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఈ టోటల్ న్యూట్రిషన్ చాప్టర్ లేదా ఇంకొక చాప్టర్ ఏదైనా సరే ఆ చాప్టర్ మొత్తం కూడా మీరు ఒక అవగాహన చేసుకోవాలి. దాని మీద ఒక కాన్సెప్ట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాంట్లోంచి మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ బిట్ ఇచ్చినా చేయగలిగే పొజిషన్లో ఉంటారు. లాస్ట్ మొన్న పేపర్ చూస్తే మామూలుగా ఏమర్థమవుతుంది అంటే వెనక వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ అవుతాయి. అయ్యే బట్టి రాస్తే అయిపోతుంది అంటే కుదరదు. మీరు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ రాయగలిగే పొజిషన్లో ఉంటారు. అది కాబట్టి ఇప్పుడు మన న్యూట్రిషన్ చాప్టర్ని ఈజీ వేలో ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఏ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి ముందు అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఏ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టిఎస్ ఆఫ్ లీఫ్ డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి అంటే మొత్తం 5 ఎక్స్పెరిమెంట్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి లీవ్స్లో స్టార్చ్ ఉన్నది, లీవ్స్కి లైట్ కావాలి, లీవ్స్కి CO2 కావాలి, తర్వాత హైడ్రిలా ఎక్స్పెరిమెంటు, బెల్జార్ ఎక్స్పెరిమెంట్, మొత్తం 5 ఎక్స్పెరిమెంట్ల బొమ్మలు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ బొమ్మలు వేయడం వచ్చిందంటే వీటిలో ఏ ఎక్స్పెరిమెంట్ ఇచ్చినా ఆ ఎక్స్పెరిమెంట్ బొమ్మ వేయటం స్టెప్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ స్టెప్స్ రాసేసి మీరు ఆ బొమ్మను చూసుకుంటూ ఏం జరిగిందో ఈజీగా రాసేయచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి వీడియో చూడండి, బొమ్మను చూసి ఎట్లా చెప్తున్నానో ఒకసారి అది అవగాహన చేసుకోండి, చేసుకుని మీ ఓన్ పద్ధతిలో వేసుకోండి, రాసేయండి. మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు మీ సొంత మాటల్లో రాసేటప్పుడు కొన్ని వర్డ్స్ మీకు ఇంగ్లీష్లో రాలా, తెలుగులోనే వచ్చు. మీరేం చేస్తారంటే ఆ లింక్ వర్డ్స్ తెలుగులో రాయండి, తప్పేం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ టెర్మినాలజీ ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాలి. ఆ టెర్మినాలజీ స్పెల్లింగ్స్ మ్యాక్సిమం మీరు నేర్చుకోవాలి. రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. ఆ టెర్మినాలజీ స్పెల్లింగ్ మీకు తప్పొచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ టెర్మినాలజీ రాసి పక్కన బ్రాకెట్లో తెలుగులో రాయండి. ఆ టెర్మినాలజీని ఏమంటారు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో అట్లనే రాయండి. అట్లా చేసినా కానీ మీరు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు చూడండి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటో అంటే ఏంటి, ఆటోమేటిక్గా అదే తయారు చేసుకుంటుంది దేంతో పని లేకుండా అని అర్థం. అట్లా మనం గుర్తుపెట్టుకుంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలా, లీవ్స్ గుర్తు రావాలి. అంటే ఎక్కడ లీవ్స్ చూసినా మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఇది అని గుర్తుకొచ్చేయాలి. తర్వాత ఇక లీవ్స్ని చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే ఫోటోసింథసిస్. మీరు ఈ మొత్తాన్ని ఇట్లా మైండ్ మ్యాపింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని రాశాను, అనగానే ఏం గుర్తు రావాలి, లీవ్స్ గుర్తు రావాలి. లీవ్స్ని చూడంగానే ఏం గుర్తు రావాలా, ఫోటోసింథసిస్ అనేది గుర్తుకు రావాలి. ఇక ఈ ఫోటోసింథసిస్ అన్నది పదం గుర్తు రాగానే ఆ ఈక్వేషన్ వేసిరాని అమ్మటే గుర్తు రావాలి మనకి. ఆయన పేరు ఏంటంటే సిబి వాన్నీల్. ఇక ఈయన గుర్తుపెట్టుకోవడం గుర్తుండదు. వాన్నీల్ వాన నీళ్లు గుర్తుపెట్టుకోండి. వాన నీళ్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా సిబి వాన్నీల్ అనేవాడు గుర్తొస్తాడు.
ఇక ఫోటోసింథసిస్ అనగానే దాంట్లో ఏం ఉండాలా, క్లోరోఫిల్ ఉండాలి, గ్రీన్ కలర్లో ఉంటుంది అని మనకు వచ్చేయాలి. ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే ఏంటి, క్లోరోఫిల్ ఉంది అంతే. ఇక మళ్ళీ ఇంకోటి రావద్దు మనకి. ఇక ఈ క్లోరోఫిల్ గుర్తు రాగానే దాంట్లో ఉండే మినరల్ ఏంటి, మెగ్నీషియం గుర్తు రావాలి. ఈ క్లోరోఫిల్ గుర్తుకు రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే బ్లడ్ గుర్తుకు రావాలి. బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది, దాంట్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. అంటే అటు క్లోరోఫిల్ని చూడంగానే మనకి హీమోగ్లోబిన్ గుర్తు రావాలి. హీమోగ్లోబిన్ అని గుర్తు రాగానే మనకి ఏం గుర్తు రావాలా, క్లోరోఫిల్ గుర్తు రావాలి. దీంట్లో మెగ్నీషియం ఉందని చెప్తున్నాం, దాంట్లో ఐరన్ ఉందని చెప్తున్నాం. అంటే ఏంటి, ఐరన్ అంటే ప్రతిసారి వాళ్ళు ఐరన్ అని రాయరు. మరి కెమిస్ట్రీలో కూడా కొన్ని పదాలకి పూర్తిగా రాయకుండా బండ గుర్తులాగా ఈజీ వేలో గుర్తుంటానికి అని చెప్పి కట్ చేసి కొన్ని అక్షరాలు పెట్టడం జరుగుతుంది. ఐరన్ ఏమంటారు అంటే ఫెరస్ అంటారు, దాన్ని ఎఫ్ఈ అని చూపిస్తూ ఉంటారు. మరి మెగ్నీషియం అంటే ఎంజీ అని చూడంగానే మనకి మెగ్నీషియం అని గుర్తు రావాలి. అట్లా మనం కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలి. మరి ఇక క్లోరోఫిల్ అనగానే నెక్స్ట్ పార్ట్ మనకి ఎమ్మటే గుర్తు రావాలి, ఏంటది, క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ బొమ్మ మనకు తెలుసు, బొమ్మను చూసి రాసేయటం, బొమ్మను చూసే మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక క్లోరోప్లాస్ట్లో మెయిన్గా 2 పార్ట్స్ కనపడుతుంటాయి మనకి. ఏంటది, టీహెచ్వై అన్న, థై అనగానే థైలకాయిడ్స్, ఎస్టీ అనగానే స్ట్రోమా అని మనకు గుర్తు రావాలి. థైలకాయిడ్లో ఏం జరుగుద్ది, ఎల్ఆర్ అంటే లైట్ రియాక్షన్. దీన్ని కనుక్కున్న ఆయన ఎవరు, హెచ్ అంటే హిల్ అని ఆయన కనుక్కున్నాడు కాబట్టి దీన్ని హిల్ రియాక్షన్ అంటారు. తర్వాత స్ట్రోమా, ఎస్టీ అంటే స్ట్రోమాలో ఏ రియాక్షన్ జరుగుద్ది, డిఆర్ అంటే డార్క్ రియాక్షన్ అన్నాడు. ఈ డార్క్ రియాక్షన్ కనుక్కున్న ఆయన ఎవరు, సి అంటే క్యాల్విన్ అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఇట్లా మనం చిన్న అక్షరాన్ని గుర్తుగా పెట్టుకుంటే, మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే టోటల్ న్యూట్రిషన్ చాప్టర్ మనకి ఈజీగా ఉంటుంది. దానిపై మనం కష్టపడాల్సిన పనే లేదు. ఇక ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వచ్చాం. ఈ ఎక్స్పెరిమెంట్స్ అనగానే చాలా ఉంటే ఎక్స్పెరిమెంట్స్ అనుకుంటాం. ఫస్ట్ మనం లీవ్స్ తీసుకుంటాం. లీవ్స్ మీద ఏం ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి అంటే 3 ఎక్స్పెరిమెంట్లు లీవ్స్ మీద చేస్తాం. ఒకటి ఏంటి, స్టార్చ్ ఉందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే లైట్ అవసరమా కాదా అంటే పైన బ్లాక్ స్కిప్ పెట్టడం. మీరు బొమ్మలు నేర్చుకుంటే రాసేయటమే అసలు ఎక్స్పెరిమెంట్. ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అవసరమా కాదా. దీన్ని ఏమంటామంటే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే. హాఫ్ లీఫ్ అంటే ఏంటి, సగం బయట ఉంటుంది, సగం సీసాలో ఉంటుంది. అందుకని దీన్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఇట్లా మనం లీవ్స్ని చూడగానే ఈ 3 ఎక్స్పెరిమెంట్లు మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఇక తర్వాత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని మీద ఎన్ని ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, 2 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. ఏంటది, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంటు, బెల్జోర్ ఎక్స్పెరిమెంట్. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంటు అంటే మనకు ఆల్రెడీ మనం బొమ్మలు నేర్చుకుంటాం కాబట్టి అది చూడంగానే ఎట్లుందో అట్లా తీసుకు రాసేది. ఆ స్టెప్పులు వేసుకోండి ముందు. ఏ ఎక్స్పెరిమెంట్కైనా నేను చెప్పిన 5 స్టెప్పులు వేసుకోండి. అపారటస్ అంటే బొమ్మలో మనం చూస్తాం కాబట్టి అదే రాసేయండి. తర్వాత ఎయిమ్ అంటాం కాబట్టి వాడు ఏ ఎక్స్పెరిమెంట్ చేయమన్నాడో అదే ఎయిమ్ అవుతుంది. కన్క్లూజన్ కూడా ఏది ఎయిమ్ ఉంటుందో అదే కన్క్లూజన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం మొత్తం ఎన్ని పాయింట్లు చేస్తాయంటే మొత్తం 3 పాయింట్లు చేస్తాయి. ఒక 2 మాత్రమే ఆగుతాయి ఇన్ కేస్ మీకు గుర్తు రాకపోతే. కాబట్టి ఖచ్చితంగా మీరు బొమ్మలు మాత్రం నేర్చుకోవాలి. నేను చెప్పిన ఆ బొమ్మల వరకు నేర్చుకుంటే ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఖచ్చితంగా మీరు ఈ చాప్టర్ నుంచి ఏదొచ్చినా కానీ మీరు రాయగలిగే పొజిషన్లో ఉంటారు. ఇక చూడండి, హైడ్రిల్లా కింద ఈ అని పెట్టాను. ఈ అంటే ఎవరు అంటే రైల్ ఇంజన్ గుర్తు పెట్టుకోండి. ఇంజన్ ఆయన పేరు అట్లాగే వస్తుంది, ఇంజన్ హౌస్. ఇంజన్ గుర్తు పెట్టుకుంటే ఇంజన్ హౌస్ గుర్తు వస్తాడు మనకి. తర్వాత ఈ బెల్జోర్ ఎక్స్పెరిమెంట్, ఈ బెల్జోర్ ఎక్స్పెరిమెంట్ కూడా మనకు తెలుసు. దీన్ని చేసిన ఆయన ఎవరు అంటే పి అంటే ప్రీస్ట్ అంటే సన్యాసి. సన్యాసిని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రీస్ట్లీ మనకి గుర్తుంటుంది. ఇట్లా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఈ మొత్తం ఇంపార్టెంట్ పాయింట్లు మనం ఇలా చేస్తే గుర్తుండిపోతుంది. ఇంతవరకు మొత్తం మీకు ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ వచ్చేసినట్టే. ఇవన్నీ మీరు ఇట్లా మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే
ఇక నెక్స్ట్ తర్వాత పారాసైటిక్ న్యూట్రిషన్, ఇది ఇంపార్టెంట్. పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి మనం చాలా చెప్తున్నాం. దీంట్లో ప్రత్యేకంగా మనం కసుకుట, పేరు కూడా మనకి వెరైటీగా ఉంది, కసుకుట, కొరుకుట అన్నట్టుగా కసుకుట. ఈ కసుకుటాకి ఇంకొక పేరు ఏంటంటే ఓడర్. ఓడర్ అంటే వాసన. ఆ వాసన అదే సౌండ్తో డోడర్ అంటారు. సో ఓడర్ గుర్తుంటే డోడర్ కూడా గుర్తుంటుంది. ఇక దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే హాస్టోరియా, రూట్ లైక్ స్ట్రక్చర్స్. మరి ఇవి ఎట్లా పనిచేస్తాయి అది మనకు తెలియదు అనుకుంటాం. కాదు, మనం స్ట్రా వేసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా వేసుకొని అని స్ట్రాలో పీల్ చేస్తాం కూల్ డ్రింక్ని. అట్లాగే ఇది కూడా హాస్టోరియా, ఆ ఏ హోస్ట్ అయితే ఉంటుందో ఆ హోస్ట్లో ఇవి స్ట్రాలాగా పనిచేస్తే దాని నుంచి పీల్ చేస్తుంది. అట్లా స్ట్రాని గుర్తుపెట్టుకుంటే స్ట్రాలాగా హాస్టోరియా పనిచేస్తుంది అని మనం చెప్పచ్చు. ఇది టోటల్గా ఈ న్యూట్రిషన్ చాప్టర్ ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. మీరు ఒక్కసారి వీడియోని చూడండి, మీ ఓన్గా రాసుకోండి, దానికి మీరు బట్టి పట్టాల్సిన పని లేదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చదువుకోండి, సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం కూడా 9 వీడియోస్ దీంతో కన్క్లూజన్తో కలిపి మొత్తం 10 వీడియోస్ వస్తాయి మీకు. ఈ 10 వీడియోస్ కనుక మీరు పర్ఫెక్ట్గా చూస్తే మీరు అసలు టెక్స్ట్ బుక్ చదవాల్సిన పనే లేదు. టెక్స్ట్ బుక్లో ఏ చిన్న పాయింట్ కూడా నేను ఇక్కడ స్కిప్ చేయలే. మొత్తం అన్ని పాయింట్లు కవర్ అయ్యేటట్టు ఈజీ వేలో ఎక్కువ లెంతీ లేకుండా చిన్న చిన్న వీడియోలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సప్లిమెంటరీకి అపియర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా 1 to 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా బయాలజీలో పాస్ అవుతారు. ఈ డయాగ్రామ్స్ మాత్రం న్యూట్రిషన్ చాప్టర్లో నేను చెప్పిన ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఈ సప్లిమెంటరీలో సైన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయాలజీలో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చాప్టర్ని మొత్తాన్ని కూడా నేను 10 పార్ట్స్ చేసి ఈజీ వేలో చెప్పడం జరిగింది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాఠానికి సంబంధించిన వీడియోలని కింద నుంచి పైకి వరుసగా వస్తాయి. మీరు అవి చూసినట్లయితే మీకు ఈజీగా కూడా లెసన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఇందులో ఏదన్నా అనిపించినా, ఏదన్నా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.